కన్యా రాశి ఫలితాన్ని కనుక చూసినట్లయితే సంతాన విషయంలో కించిత్తు చిక్కులు, వాళ్ళ ప్రవర్తన నియమావళి కొద్దిగా మీకు బాధను కలిగిస్తుందన్నమాట. అమ్మా ఆ ఫోన్ నీ దగ్గర వద్దు ఇటీ అని లాక్కొని దాచిపెట్టడం, వాళ్ళెవరినో సలహా అడుగుతావేంటమ్మా నన్ను అడక్క అని చెప్పేసి అంటాం. ఇట్లాంటి సమస్యాత్మకమైనటువంటి చర్యలు మీ పుత్రుల నుంచే మీకు కలగటానికి ఆస్కారం ఉంది. తస్మాత్ జాగ్రత్త. మౌనమే అంగీకారం కదా, అన్నిటికీ చిరునవ్వు చిందిస్తూ ఏదీ శాశ్వతం కాదు కదా, ఏముందిలే అనుకోండి. అప్పుడు మీకు మానసిక శాంతి వస్తుంది. అధిక ధన వ్యయం చేయాల్సిన పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా వెనుకాడకండి. విపరీతమైనటువంటి ఫలితాలు చూసి ఆనందంతో కూడిన విషాదపు నవ్వులు నవ్వండి. సాడ్ లాఫర్ ఫీలింగ్ కనిపిస్తుంది ఈ రాశి వారికి ఈ నెలంతా కూడా. ఒకవైపు దుఃఖం, ఒకవైపు సంతోషం అన్నమాట. శుద్ధోదన మహారాజు గనక సిద్ధార్థుడు అడవులకి వెళ్ళినప్పుడు ఆ యొక్క మావటివాడు వచ్చి, మహారాజా శాక్యసింహుడు శాక్య సన్యాసి అయ్యాడు అన్నప్పుడు ఆ నిండు సభలో కూర్చున్నటువంటి శుద్ధోదన మహారాజు ఒకవైపు నవ్వు, ఒకవైపు ఏడుపు మిళితమైనటువంటి అన్నాడు. అటువంటి లక్షణం ఈ రాశి వారికి ఈ నెల కనిపిస్తుందన్నమాట. అధికారుల యొక్క ఒత్తిళ్ళు, దూర ప్రయాణాలచే ఆశాభంగం, ప్రతి విషయంలోనూ నిరాశ నిస్పృహలు వచ్చినా బీ పేషెంట్, థింక్ బిఫోర్ డూ ఏ థింగ్ అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఓర్పు వహించండి. ఆ శివపరమాత్మను శరణు వేడండి. మానసిక శాంతి కోసం ముత్యాల హారాన్ని మెడలో ధరించండి. ఏ పనికి బయలుదేరినా 2వ తారీఖు, 11, 20, 29 తారీఖులు బయలుదేరండి.